Hi, hello, good morning all of you. Welcome to our channel Keys Spoken English Academy. Today our topic is part 3, structures with persons on simple future. అంటే సింపుల్ ఫ్యూచర్స్ పైన మనం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ తోటి మనము ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నట్టుగా ఒక సంభాషణ మనము క్రియేట్ చేస్తే రన్ చేస్తే అది ఎలా ఉంటుందనేది మనం ఇప్పుడు ఇక్కడ చూడబోదాము. దట్స్ గుడ్. ఇక్కడ ఐ టు యూ అంటే అర్థం ఏంటి? ఇక్కడ నేను నీవు, అలాగే నేను నీవు, మేము మీరు, ఓకే, మీరు మేము, మీరు మేము, అతడు అతడు, ఆమె ఆమె, అది అది, వారు వారు, ఇలా ఒక ఇద్దరు వ్యక్తులు అన్నమాట. నేను నీవు, అలాగే మేము మీరు, మేము మీరు, మీరు మేము, ఇలా ఒక సంభాషణ మనం రన్ చేస్తే ఎలా ఉంటుందని నేను చూడబోతాం మనము. సో ఇక్కడ చూస్తే కనుక యూ టు ఐ అనేటువంటి స్ట్రక్చర్ అంటే ఈ యొక్క నిర్మాణాన్ని మనం తీసుకోగలిగితే కొద్దిసేపు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక నీవు, అట్ ద సేమ్ టైం నేను. ఇక్కడ మన ప్రశ్న వచ్చి వాట్ విల్ యూ డూ, నీవు ఏమి చెయ్యబోతావు, మరి ఎప్పుడు అని చూస్తే బై దిస్ సేమ్ టైం టుమారో, రేపు ఇదే సమయానికి నీవు ఏమి చెయ్యబోతావు అని అర్థం అనమాట. మీకు ఎక్కడైనా సరే ఇలా విల్ కానీ షల్ కానీ మీకు కనబడితే మీరు వెంటనే యూ హ్యావ్ టు ఇమాజిన్, ఓహో దిస్ యాక్టివిటీ బిలాంగ్స్ టు ద ఫ్యూచర్ అని మీకు ఒక అర్థం కావాలి. ఓకే, రైట్. వాట్ విల్ యూ డూ, నీవు ఏమి చెయ్యబోతావు. ఐ షల్ ఎర్న్ అన్నప్పుడు ఇక్కడ మరి నేను సంపాదించబోతాను అనేది దీని యొక్క అక్యురేట్ తెలుగు భావము. అలాగే విల్ యూ ఎర్న్, నీవు సంపాదించబోతావా అని చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ అవును అనుకున్నాం కాబట్టి ఎస్ ఐ షల్ ఎర్న్ అన్నప్పుడు అవును నేను సంపాదించబోతాను. ఓకే, వాట్ విల్ యూ డూ, నీవు ఏం చేయబోతావు. ఐ షల్ ఎర్న్, నేను సంపాదించబోతాను. విల్ యూ ఎర్న్, నీవు సంపాదించబోతావా. ఎస్ ఐ షల్ ఎర్న్, అవును నేను సంపాదించబోతాను. మరి అలాగే మరి ఇక్కడ చూస్తే కనుక విల్ యూ స్పెండ్ అని రాసుకున్నాం మనం ఇక్కడ. నీవు ఖర్చు పెట్టబోతావా అని దాని మీనింగ్. నో ఐ షల్ నాట్ స్పెండ్ అనుకున్నాం కదా, లేదు నేను ఖర్చు పెట్టబోను. ఓకే, తర్వాత మరి విల్ యూ నాట్ ఎర్న్ అంటే సెకండ్దే ఇక్కడ మనకి ఫోర్త్గా మారుతుంది, కాదు నాట్ జరుగుతుంది. విల్ యూ నాట్ ఎర్న్, నీవు సంపాదించ
బోవా. అవును కాబట్టి ఎస్ ఐ షల్ ఎర్న్ అనుకున్నాము. అవును నేను సంపాదించబోతాను. ఇది మనం కనుక ప్రాక్టీస్ కొరకు వ్రాసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఐ అనేవాడు యూని ప్రశ్న వేస్తూ ఉన్నాడు అనమాట. అదేమంటే వాట్ విల్ యూ డూ బై దిస్ సేమ్ టైం టుమారో? నీవు రేపు ఇదే సమయానికి ఏమి చెయ్యబోతావు? ఐ షల్ ఎర్న్ నేను సంపాదించబోతాను. విల్ యూ ఎర్న్ నీవు సంపాదించబోతావా? ఎస్ ఐ షల్ ఎర్న్ అవును నేను సంపాదించబోతాను. విల్ యూ స్పెండ్ నీవు ఖర్చు పెట్టబోతావా? నో ఐ షల్ నాట్ స్పెండ్ లేదు నేను ఖర్చు పెట్టబోను. విల్ యూ నాట్ ఎర్న్ మరి నీవు సంపాదించబోవా? ఎస్ ఐ షల్ ఎర్న్ అవును నేను సంపాదించబోతాను. ఇది ఐ అనేవాడు యు అనేవాడిని ప్రశ్నిస్తే అలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నా, సపోజ్ మీరు అడుగుతున్నాను వాట్ విల్ యూ డూ అని మీరు నన్ను అడిగారు అనుకున్నా కొద్దిసేపు. వాట్ విల్ యూ డూ? ఐ షల్ టీచ్. విల్ యూ టీచ్? ఎస్ ఐ షల్ టీచ్. విల్ యూ లెర్న్? నో ఐ షల్ నాట్ లెర్న్. విల్ యూ నాట్ టీచ్? ఎస్ ఐ షల్ టీచ్. అది ఇలా ఉంటుందన్నమాట. ఐ టు యూ అనుకున్నాం కదా, ఇది వాట్ షల్ ఐ డూ ఎప్పుడు మరి? బై ది సేమ్ టైం టుమారో ఈజ్ కామన్ ఫర్ ఆల్. లేకపోతే ఈ టుమారో ప్లేస్లో జస్ట్ రైట్ డౌన్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే. వాట్ విల్ యూ డూ? ఐ షల్ టీచ్. వాట్ షల్ ఐ డూ? యూ విల్ టీచ్. షల్ ఐ టీచ్? ఎస్ యూ విల్ టీచ్. షల్ ఐ లెర్న్? నో యూ విల్ నాట్ లెర్న్. షల్ ఐ నాట్ టీచ్? ఎస్ యూ విల్ టీచ్. అలా దీన్ని మనము వ్రాసుకోవచ్చు. తర్వాత పాయింట్కి వస్తే వీ టు వీగా మనం దీనిని చూడవచ్చు. ఇక్కడ వీ టు వీ అంటే ఇక్కడ మరి వాట్ షల్ వీ డూ మేము ఏమి చెయ్యబోతాము. యూ విల్ రన్ మీరు పరిగెత్తబోతారు. ఓకే. షల్ వి రన్ మేము పరిగెత్తబోతామా? ఎస్ యూ విల్ రన్ అవును మీరు పరిగెత్తబోతారు. షల్ వి వాక్ మేము నడవబోతామా? నో యూ విల్ నాట్ వాక్ లేదు మీరు నడవబోరు. షల్ వి నాట్ రన్ మేము పరిగెత్తబోమా? ఎస్ యూ విల్ రన్ అవును మీరు పరిగెత్తబోతారు. ఇలా వీ టు యూ పైన రాస్తే సరే వీ టు వీ పైన రాస్తే ఇలా అంటే క్వశ్చన్లో అదే ఆన్సర్లో కూడా అదే ఉంటుందన్నమాట. తర్వాత చూస్తే ఇదే వీ టు వీ. సో ఇక్కడ యూ టు ఐ అయిపోయిన తర్వాత ఐ టు యూ రాసుకుంటాం ఇలాగా. ఇది మనము యాజ్ యూజువల్ ప్రాక్టీస్ చేస్తాం దీన్ని. దీని తర్వాత పాయింట్కి వస్తే వీ టు వీ అంటే వాట్ షల్ వీ డూ మనం ఏం చేయబోతాం. వీ షల్ టీచ్ మనం బోధించబోతాం. షల్ వీ టీచ్? ఎస్ వీ షల్ టీచ్. అలా మనం దీన్ని ఇక్కడ రన్ వాక్ చెప్పినట్టు వాట్ షల్ వీ డూ అంటే మనం ఏం చేయబోతాం. వీ షల్ రన్ మనం పరిగెత్తబోతాం. షల్ వీ రన్ మనం పరిగెత్తబోతామా? ఎస్ వీ షల్ రన్ అవును మనం పరిగెత్తబోతాము. షల్ వీ వాక్ మనం నడవబోతామా? నో వీ షల్ నాట్ వాక్ లేదు మనము నడవబోము. షల్ వీ నాట్ రన్ మనం పరిగెత్తబోమా? ఎస్ వీ షల్ రన్ అవును మనం పరిగెత్తబోతాము. ఆ తర్వాత ఇలా వీ టు యూ సేమ్, యూ టు వీ సేమ్, హీ టు హీ ఉంది కదా. వాట్ విల్ హీ డూ అతడు ఏమి చెయ్యబోతాడు. హీ విల్ ఈట్ అతడు తినబోతాడు. విల్ హీ ఈట్ అతడు తినబోతాడా? ఎస్ హీ విల్ ఈట్ అవును అతడు తినబోతాడు. విల్ హీ డ్రింక్ అతడు త్రాగబోతాడా? నో హీ విల్ నాట్ డ్రింక్ లేదు అతను త్రాగబోడు.
విల్ హీ నాట్ ఈట్, అతడు తినబోడా. ఎస్ హీ విల్ ఈట్, అవును అతడు తినబోతాడు. షీటు షీగా తీసుకుంటే వాట్ విల్ షీ డూ, షీ విల్ కుక్, విల్ షీ కుక్, ఎస్ షీ విల్ కుక్. విల్ షీ క్లీన్, నో షీ విల్ నాట్ క్లీన్. విల్ షీ నాట్ కుక్, ఎస్ షీ విల్ కుక్. ఇలా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇట్ మీద కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. దే పైన కూడా సేమ్ యాజ్ డూ ప్రాక్టీస్. ఇది టోటల్గా స్ట్రక్చర్స్ విత్ పర్సన్స్. దీనికి మీరు పక్కనే ఇలా తెలుగు యాడ్ చేసి రాసుకోగలిగితే యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్ ఇన్ యువర్ డైలీ ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.